నన్నేరు బొందబెట్టాలి, కారం దంచిన రోకలతో భారతదేశాన్ని దంచాలి అన్నాడు ఒకడు హ్యాబిట్స్ లోనే. పద్యాల నడుమును విరగదంతానన్నాడు ఒక ఆయన. బుద్ధుడా నీ బోధి వృక్షం కింద 10 చావు అన్నాడు. ఇట్లాంటి దుర్మార్గ వాక్యాలు, కవిత్వాలు ఈ తెలుగు ప్రాంతంలోనే పుట్టాయి. తెలుగు ప్రాంతంలో ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. కానీ ఎంతమంది ఈ దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారు. ఇవాళ తీయండి, ఒక అరుంధతి రాయ్ న్యూయార్క్ టైమ్స్ లో రాస్తుంది, ఈ దేశంలో కరోనా మాత్రమే లేదు, ఈ దేశంలో వివక్ష ఉంది, ఈ దేశంలో ఆకలి ఉందంట, దేశం అంతా కరోనాతో అల్లలాడిపోతుంటే ఆ సమయంలో ఇట్లాంటి వ్యాఖ్య విదేశాల్లో ఈ దేశాన్ని బదనాం చేయడానికి చేసినటువంటి వ్యాఖ్య మనం చూస్తాం. ఓవైపు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకొని ఆఫ్ఘనిస్తాన్ మొత్తం దురాక్రమణ చేసి ప్రపంచం ముందు వాళ్ళు దోషులుగా నిలబడుతుంటే, ప్రపంచ మీడియా వాళ్ళని దోషులుగా నిలబడుతుంటే, ఆ సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి 40 యూనివర్సిటీలకు చెందినటువంటి వారు, 60 డిపార్ట్మెంట్ల వారు ప్రపంచవ్యాప్తంగా డిస్మెంటలింగ్ హిందూ, గ్లోబల్ హిందుత్వ అనేటటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ప్రపంచంలో ఉండే హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఈ దేశంలో ఉండేటటువంటి మేధావులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఈ దేశంలో జాతీయవాదం కావాలి, ఈ దేశానికి ధర్మం కావాలి, ఈ దేశానికి శక్తి కావాలి, ఈ దేశానికి చైతన్యం కావాలి, ఈ దేశానికి కవిత్వం కావాలి. అందుకోసం ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం